मध्यम भाग 2 पार्ट 5 सिद्धार्थ का गृह त्याग। स्वागत आपका पलनाडु हिंदी ट्यूशन। ओके स्टूडेंट्स, हिंदी प्राथमिक टू प्రైవేట్ వరకు ఎవరికైనా ఆన్లైన్ ట్యూషన్ కావాలి అనన్నా, హిందీ గ్రామర్ స్పోకెన్ హిందీ క్లాసెస్ కావాలి అనన్నా, 6th to 10th వరకు ఎవరికైనా ఆన్లైన్ ట్యూషన్ కావాలి అనన్నా మా ఫోన్ నెంబర్ని సంప్రదించవచ్చు. మా ఫోన్ నెంబర్ 8897034669. మధ్యమ భాగ్ 2లో ఇంపార్టెంట్ లెసన్స్ మొత్తం లెసన్స్ 7 ఉన్నాయి. 7లో మీరు 4 నేర్చుకున్న, ఎటువైపు నుండి ఎట్లా మనకి తెప్పించిన 4 సారాంశాలు చాలు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ, మహాకవి సుబ్రహ్మణ్య భారతి, డాక్టర్ అబ్దుల్ కలాం, హమారా రాజ్ చిహన్. సిద్ధార్థ కా గృహ త్యాగ్ కా మతలబ్ సిద్ధార్థ ఇంటిని వదిలి వెళ్ళడం లేదా ఇంటిని త్యాగం చేయుట. మన ఇష్టం వచ్చినట్టుగా అనుకోవచ్చమ్మా. ఇది కాన్వర్జేషన్ అనమాట. ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు చూడు, ఫస్ట్ సెకండ్ 2 రకాల కాన్వర్జేషన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి యశోధర సిద్ధార్థకి జరుగుతుంది. సెకండ్ కాన్వర్జేషన్ సిద్ధార్థ అండ్ చందక్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. చందక్ అంటే సిద్ధార్థ రాజు కదా, సిద్ధార్థ యొక్క రథ సారథి చందక్. ఓకే, ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. यशोधरा अपने शयन कक्ष में पुत्र राहुल के साथ लेटी है. कमरे का दरवाज़ा धीरे से खुलता है. యశోధర కొడుకు పేరు రాహుల్ అనమాట. శయన్ కక్ష అంటే బెడ్రూమ్, లేటి అంటే పడుకోవటం. యశోధర తన బెడ్రూమ్లో కొడుకుతో పడుకొని ఉంది. కమరే కా దర్వాజా ధీరేసే కుల్తా హై. చిన్నగా ఆ బెడ్రూమ్ తలుపులు తెరుచుకొని ఉన్నాయి. ఇక్కడ కాన్వర్జేషన్ అమ్మ. ఫస్ట్ కాన్వర్జేషన్ వచ్చేసి యశోధర సిద్ధార్థ. సెకండ్ కాన్వర్జేషన్ వచ్చేసి సిద్ధార్థ చందక్. సిద్ధార్థ యొక్క రథసారథి అనమాట. ఓకే, ఫస్ట్ కాన్వర్జేషన్. యశోధర చౌంకతే హుయే కౌన్. ఆ డోరు తలుపులు నిదానంగా తెరుచుకునేటప్పటికి యశోధర ఉలిక్కిపడి లేచి, చౌంకతే అంటే ఆశ్చర్యంగా ఉలిక్కిపడటం అట్లా. ఎవరు అని అడిగింది. సిద్ధార్థ. క్యోం చౌంకి గయి యశోధర. ఎందుకు భయపడుతున్న యశోధర? ఇప్పుడు యశోధర. ఉటితే హుయే ఆర్యపుత్ర అభి సోయే నహి. ఆమె లెగవంగానే, ఆర్యపుత్ర అంటే రాజు కొడుకుని ఆర్యపుత్ర అని పిలుస్తారు. అభి సోయే నహి, ఇప్పటివరకు నువ్వు పడుకోలేదా? సిద్ధార్థ ఆన్సర్. యశోధర. ఆజ్ తక్ సోయి హీ తోతా, అబ్ తో జాగనేకి వేళ ఆ గయి హై. నేను ఈరోజు వరకు పడుకొనే ఉన్నాను, కానీ ఈరోజే మేల్కొని ఉన్నాను అననేసి, ఇప్పుడే మేల్కొన్నాను అననేసి చెప్తున్నాడు సిద్ధార్థ. యశోధర. క్యా సూర్యోదయ్ హోనే వాలా హై. తెల్లారిపోతుంది అని అంటుంది. సిద్ధార్థ. షాయద్ హో జాయే. హా తుమ్ క్యోం నహీ సోయి. బహుశా తెల్లారిపోవడమే జరుగుతుంది కాబోలు. నువ్వు ఎందుకు పడుకోలేదు అని అనేసి అడుగుతున్నాడు సిద్ధార్థ. యశోధర. రాహుల్ అభితో సోయా హై. రాహుల్ ఇప్పుడే పడుకున్నాడు. సిద్ధార్థ. అబ్ తుమ్ భీ సో జావో యశోధర, మై చలూం. సిద్ధార్థ చెప్తున్నాడు, నువ్వు కూడా పడుకో అనంటే సిద్ధార్థ నేను వెళ్ళిపోతున్నాను అనేసి చెప్పాడు. యశోధర. తోడి దేర్ బయటియే. సిద్ధార్థ చెప్తున్నాడు అనమాట యశోధరతో, కాసేపు కూర్చోవచ్చు కదా అని. సిద్ధార్థ. జాగనే కే బాద్ బయట నహీ జాతా బల్కి చలా జాతా హై. సిద్ధార్థ ఇక వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు అనమాట తెల్లారేలోపు. యశోధర. ఆజ్ ఆప్ కైసీ బాతేం కర్ రహే హై. యశోధర సిద్ధార్థతో చెప్తుంది, నీ మాటలు ఈరోజు ఒక రకంగా ఉన్నాయి, ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అనేసి చెప్తుంది. సిద్ధార్థ. మైతో తుమ్హే దేకినే ఆయాతా. నేను నిన్ను చూడటానికని వచ్చాను. రాహుల్ అపని మాతాకే అంక్ మే సుకుకి నీంద్ సో రహా హై. రాహుల్ నీ ఒడిలో హాయిగా సంతోషంగా పడుకొని ఉన్నాడు. తుమ్ అపనే పుత్ర మే రమీ హో. నీవు కూడా నీ కొడుకుతో సంతోషంగా ఉన్నావు. తుమ్ భాగ్యవతి హో యశోధర. నువ్వు చాలా అదృష్టవంతురాలివి యశోధర అని సిద్ధార్థ యశోధరని పొగుడుతున్నాడు. యశోధర. మైతో ఆప్కో పాకర్ హీ భాగ్యవతి హుయి హూ. నాకు మీరు దొరకటమే చాలా అదృష్టము అని యశోధర చెప్పింది. సిద్ధార్థ. మైతో జాగనా చాహతా హూ తాకి శోష్ సభీ కో జగా సకుం విదా. సిద్ధార్థ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చే చూడు, సిద్ధార్థ చలే జాతే హై. సిద్ధార్థ నేను ప్రజల్ని మేల్కొల్పడానికి వెళ్ళిపోతున్నాను అని సిద్ధార్థ వెళ్ళిపోయాడు అక్కడి నుండి.
నెక్స్ట్ సెకండ్ కాన్వర్జేషన్ స్టార్ట్ అయిందమ్మా. సూర్యోదయ్ హో రహా హై, తెల్లారిపోయింది. నది కే తట్ పర్ సిద్ధార్థ అపనే సేవక్ చందక్ కే సాత్ ఖడే హై. నది ఒడ్డిన సిద్ధార్థ మరియు అతని సేవకుడైన చందక్ ఇద్దరు నిలబడి ఉన్నారు. సిద్ధార్థ, చందక్ యహ్ నదీ హీ కపిల వస్తు కీ సీమా హైనా. చందక్ని అడుగుతున్నాడు సిద్ధార్థ, ఇది కపిల వస్తు నదియేనా అని. అంటే కపిల వస్తు సిద్ధార్థుని యొక్క రాజ్యం పేరు అనమాట. చందక్, హా ప్రభు, అవును. సిద్ధార్థ, మై ఇస్ భూమి పర్ యువరాజ్ నహీ హూ. చందక్, అచ్చా తోడా విశ్రామ్ కరో. అంటే నేను ఈ భూమి మీద యువరాజుని కాదు అనేసి సిద్ధార్థ చెప్తున్నాడు. చందక్, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో అనేసి చెప్తున్నాడు. చందక్, प्रभु हम కపిల వస్తు సే బహుదూర్ హై, లౌట్నే మే దేర్ హో జాయేగి. కపిల వస్తు మనకి ఇక్కడ నుండి చాలా దూరం ఉంది, మనం తిరిగి వెళ్ళిపోవాలి అనేసి చందక్ చెప్తున్నాడు. సిద్ధార్థ, మై అబ్ లౌటుంగా నహి చందక్. నేను ఇప్పుడు తిరిగి రావడం లేదు చందక్ అనేసి సిద్ధార్థ చెప్తున్నాడు. చందక్, యహ్ సబ్ ఆప్ క్యా కర్ రహే హై స్వామి. ఈ మీరేం చేస్తున్నారు స్వామి అని అనేసి చందక్ సిద్ధార్థను అడుగుతున్నాడు. సిద్ధార్థ, చందక్ అబ్ తుమ్ లౌట్ జావో, నీవు ఒక్కడవే వెళ్ళిపో తిరిగి. చందక్, పర్ ప్రభు ఆప్కే బినా మహారాజ్ రాజమాత. మరి మీ అమ్మగారు నాన్నగారు రాజమాత మహారాజా అనేసి చెప్తున్నాడు. సిద్ధార్థ్, సబ్ ఏక్ దూసరేకే బినా జీ లేతే హై. ఇక్కడ ఎవరికి ఒకరితో ఒకరు అవసరమే లేదు. జో ముజే చాహియే ఉసే మై ఖోజ్నే జా రహా హూ. నా కోసము ఎవరు అంటే నేను కొన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను, నాకు కావలసిన వాటి కోసము వెతుక్కుంటూ వెళ్తున్నాను. ముజే చాహియే అంటే నాకు కావలసినవి. ఉసే మై ఖోజ్నే జా రహా హూ అంటే వెతుక్కుంటూ వెళ్తున్నాను. చందక్, లో యహ యువరాజ్ కే రాజసి వస్త్ర మహారాజు కో లౌట్ దేనా. నా వస్త్రాలు తీసుకొని వెళ్ళి మహారాజు గారికి అందచేయండి అనేసి చెప్తున్నాడు. చందక్, యహ్ క్యా కర్ రహే హై ప్రభు, మీరేం చేస్తున్నారు ప్రభు అని చందక్ అడుగుతున్నాడు. సిద్ధార్థ్, మై ఆజ్ సే తుమ్హారా ప్రభు నహీ హై. నేను ఈ రోజు నుండి నీ యొక్క రాజు అయిన ప్రభుని కాదు. మేరా కిసీ సే కోయి సంబంధ్ నహీ, నాకు ఎవరితో ఎటువంటి సంబంధము లేదు. మై తో బస్ పత్ కా బికారీ హూ చందక్. నేను జస్ట్ ఒక బికారిని అంటే అడుక్కునే వ్యక్తిని మాత్రమే అని అనేసి చందక్తో సిద్ధార్థ చెప్తున్నాడు. నెక్స్ట్ పేజీ. నెక్స్ట్, सिद्धार्थ एक एक करके अपने वस्त्र उतार कर చందక్ కో దేతే హై. చందక్ రోతా హై. ఇక సిద్ధార్థ ఒక్కొక్క వస్త్రము తీసి చందక్కి ఇస్తున్నాడు. చందక్ ఏమో ఏడుస్తూ ఉన్నాడు. సిద్ధార్థ్, మై భిక్షుక్ హూ, తుమ్ హీ సే పెహలి భిక్షా మాంగతా హూ. నేను ఇప్పుడు ఒక అడుక్కునే వ్యక్తిని కాబట్టి ఫస్ట్ మొదటిగా నీ దగ్గరే అడుక్కుంటాను భిక్ష అడుగుతాను అని అనేసి చెప్పాడు. చందక్, రోతా హుయే యహ్ క్యా హై, యహ్ క్యా కహ్ రహే హై మహారాజ్. మీరేం చేస్తున్నారు మహారాజ్ అని ఏడుస్తూ చందక్ అడుగుతున్నాడు. సిద్ధార్థ్, ముజే మహారాజ్ నా కహో, నహీ కహో. నా అని నహీ చెప్పచ్చమ్మా. నహీ కహో, నేను మహారాజుని కాదు చందక్. నదీ సే జల్లాకర్ మేరే ఏ రాజసి కేష్ కాటుదో. కేష్ అంటే హెయిర్ అనమాట. నది నుండి నీరు తీసుకొచ్చి నా వెంట్రుకలని కట్ చేసేయి. చందక్, ప్రభు యహు నహీ హోనా ఖా కభీ. నేను ఎప్పటికీ మీ వెంట్రుకలు కట్ చేయను అంటున్నాడు. సిద్ధార్థ్, తుమ్హారే మనా కర్నే పర్ బి ఏ కటెంగే అవశ్య హీ. ఒకవేళ నువ్వు కట్ చేయకపోతే ఎట్లాగైనా అవి కట్ అయిపోతాయి కదా. ఫిర్ తుమ్ హీ క్యోం నహీ కాట్ దేతే. మరి నువ్వెందుకు కట్ చేయొచ్చు కదా. చందక్ ఉన్కే బాల్ కట్ దేతా హై. చందక్ అతని వెంట్రుకలు కట్ చేశాడు. సిద్ధార్థ్, ప్రసన్న హోకర్. సిద్ధార్థ్ చందక్ని మెచ్చుకుంటున్నాడు. జావో చందక్, తుమ్హారా కళ్యాణ్ హో, అబ్ తుమ్ జావో. ఓకే, నువ్వు ఇక్కడ నుండి ఇక బయలుదేరు అని చెప్తున్నాడు. చందక్, ప్రభు లౌట్ చలియే, మన ఇద్దరము తిరిగి వెళ్దాము అని అంటున్నాడు. సిద్ధార్థ్, జావో చందక్, అబ్ దేర్ నహీ కరో జావో. నీకు చాలా లేట్ అయిపోతుంది, నువ్వు బయలుదేరు అనేసి చెప్తున్నాడు. చందక్ రోతా హుయే దోనో గోడుం కో లేకర్ నది పార్ కర్ జాతా హై. ఓకే, ఆ రెండు గుర్రాలను పట్టుకొని చందక్ నదిని దాటి వెళ్ళిపోతున్నాడు. సిద్ధార్థ్, స్వయం సేమ్. సిద్ధార్థ్ తనలో తానే చెప్పుకుంటున్నాడు అనమాట. సిద్ధార్థ్ ఉటో. సిద్ధార్థ్ లెగువు. ఔర్ ఆగే బడో, ముందుకి నడుస్తూ ఉండు. చారో దిశ ఏం తుమ్హారీ ప్రతీక్ష కర్ రహీ హై. నువ్వు ఎదురు చూస్తున్న జవాబు నీకు దొరుకుతుంది, నువ్వు అదే విధంగా నడుస్తూ ఉండు. జబ్ తక్ నిర్ణయ్
కా పత్ నా మిలే చల్తే చలో చల్తే చలో. నీవు తీసుకున్న నిర్ణయానికి నీకు జవాబు వచ్చే వరకు కూడా నువ్వు నడుస్తూనే ఉండు అని అతని మనసు తనని ప్రశ్నిస్తూ ఉంది. లెసన్ ఒకవేళ కన్ఫ్యూజన్గా ఉంటే కనుక మళ్ళీ సారాంశం ఒకసారి వినండమ్మా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ అభ్యాస్. ఫస్ట్ వన్, హిందీ మే అర్ధ లిఖియే. చౌంక్ అచరజ్. చౌంక్ అంటే షాక్, అచరజ్ అంటే ఆశ్చర్యము. వెల సమయం. వెల అంటే వేళ అయింది అంటాం కదా, సమయం అంటే సమయం. సీమ సీమ హద్. సీమ అంటే లిమిట్, పరిమితం. హద్ అంటే పరిమితి, అంటే ఒక ఊరికి ఇంత హద్దు ఉంది, పరిమితి ఉంది అని అంటారు కదా, అట్లా. విలోమ్ శబ్ద్. సూర్యోదయ్, సూర్యాస్త్. సూర్యోదయము, సూర్యాస్తమయం. తోడా జాదా, కొంచెము ఎక్కువ. అచ్చా బురా, గుడ్ బ్యాడ్. భాగ్యవతి అభాగ్యవతి. సుఖ్ దుఃఖ్, హ్యాపీ అన్హ్యాపీ. ఉతార్కర్ పెహన్కర్. ఉతార్కర్ అంటే తీసివేయట, పెహన్కర్ అంటే ధరించుట. నెక్స్ట్ జోడీ బనాయే. మ్యాచ్ ద ఫాలోయింగ్లో మీరు నెంబర్స్ వేయవద్దు, వాటికి డిసెండింగ్ ఆర్డర్లో ఆన్సర్స్ ఇస్తే మనం అసెండింగ్ ఆర్డర్లో కరెక్ట్గా పక్కనే రాయండి. మై ఆజ్ తక్ సోయా హువాతా. अब तो जागने की वेला आ गई है. राहुल अपनी माँ के अंक में. सुख की नींद सो रहा है. हम कपिलवस्तु से बहुत दूर है. मैं भिक्षुक हूँ, तुम ही से पहली भिक्षा मांगता हूँ. चारों दिशाएं तुम्हारी प्रतीक्षा कर रही है. నెక్స్ట్ నిమ్నలిఖిత శబ్దం కా వాక్యం మే ప్రయోగ కీజియే అంటే సొంత వాక్యాలు, ఓన్ వర్డ్స్. ఫస్ట్ వన్, వేళ. సూర్యోదయ్ కా సమయ హీ హర్ ఏక్ కే జాగనే కి వేళ హై అంటే తెల్లవారే సమయం అయింది, సూర్యోదయ సమయము వేళ అయింది. భాగ్యవతి. సిద్ధార్థకి పత్నికి యశోధర భాగ్యవతి థీ. సిద్ధార్థుని భార్య యశోధర భాగ్యవతి. కోజ్నా. సిద్ధార్థ ముక్తి కా మార్గ్ కోజ్నా జా రహే తే. కోజ్నా అంటే వెతకడము. సిద్ధార్థ ముక్తి కోసము ముక్తి మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. భిక్ష. సిద్ధార్థ సేవక్ చందక్ సే పెహలి భిక్ష మాంగతే హై. భిక్ష అంటే అడుక్కోవడం అన్నమాట. భిక్ష మొదటిగా చందక్ దగ్గర భిక్ష అడిగాడు. ప్రతీక్ష అంటే వేచి ఉండుట. సేవక్ చందక్ కపిల వస్తువుకి ఓర్ వాపస్ జానేకి ప్రతీక్ష మే రహా అంటే చందక్ సిద్ధార్థని కపిల వస్తువుకి తీసుకెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ప్రతీక్ష మే రహా. నెక్స్ట్ పారాగ్రాఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. లెసన్స్ జాగ్రత్తగా వింటే కనుక మీరు పారాగ్రాఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వచ్చు, మీరే ఓన్గా రాసేయచ్చు. नेक्स्ट लॉन्ग क्वेश्चन एंड आंसर्स लो फर्स्ट वन, सिद्धार्थ ने गृह त्याग के पहले यशोधरा से कैसी बातें की. సిద్ధార్థ ఇంటిని వదిలి వెళ్ళేటప్పుడు యశోధరతో ఏం చెప్పాడు. जवाब, जीवन के मूल तत्व खोजने हेतु सिद्धार्थ आधी रात को राजमहल से बाहर निकलता है. తనకి కావలసిన వాటిని వెతుక్కుంటూ అర్ధరాత్రి రాజమహల్ని వదిలి వచ్చేస్తాడు బయటికి. जाने से पहले वह अपनी पत्नी यशोधरा से గూడ్ బరీ బాతేం కర్తా హై. గూడ్ బరీ అంటే గాఢంగా మాట్లాడుట, అంటే ఇంటిని వదిలి వచ్చే ముందు రోజు యశోధరతో చాలాసేపు మాట్లాడాడు. जब यशोधरा पूछते है कि रात को इतनी देर तक क्यों जागे हुए है, तो वे कहते हैं कि उन्हें जागने का समय आ गया है. నీవు ఇంత రాత్రి అయినా ఇంకా నిద్రపోలేదేంటి, తెల్లవారే సమయము అయింది అని యశోధర సిద్ధార్థని అడిగింది. ఆగే యహ్ భీ కహతా హై కి ఉన్హే శేష్ లోగోం కో జగానే కా జిమ్మా భీ హై. అంటే మేల్కొనే సమయము అయింది, నేను మిగతా వారిని కూడా మేల్కొల్పే బాధ్యత నాదే అనని సమాధానం ఇచ్చాడు. ఏసీ బాతేం కర్కే వే జానే లగతే హై. ఆ విధంగా మాట్లాడి ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. సెకండ్ క్వశ్చన్, कपिलवस्तु की सीमा पर सेवक चंदक और सिद्धार्थ के बीच संपन्न संवाद को संक्षेप लिखिए. కపిలవస్తు సరిహద్దు చేరుకున్న తర్వాత, సీమా పర్ అంటే సరిహద్దు, కపిలవస్తు అంటే సిద్ధార్థుని రాజ్యం పేరు. కపిలవస్తు సరిహద్దు చేరుకున్న తర్వాత సేవకుడైన చందక్ సిద్ధార్థ మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది. जवाब, कपिलवस्तु की सीमा पर पहुंचने के बाद चंदक कहता है कि अब लौटने का समय हो गया. కపిలవస్తు సరిహద్దుకి చేరుకున్న తర్వాత చందక్ సిద్ధార్థునితో మనము తిరిగి వెళ్ళే సమయం అయింది అని చెప్తున్నాడు. తబ్ సిద్ధార్థ్ జవాబు దేతే హై. అప్పుడు సిద్ధార్థ్ జవాబు చెప్తున్నాడు. అబ్ వహ్ లౌట్నే వాలే నహీ హై. నేను తిరిగి రావడం లేదు.
वे अपने राज्य से వస్త్రం కా ఉతార్ కర్ చందక్ కే పాస్ దేతే హై. తన వస్త్రాలను చందక్కి తిరిగి ఇచ్చేశాడు. చందక్ సే కహతే హై. చందక్ అడుగుతున్నాడు. ఆగే సే వే కిసీ కా భీ ప్రభు యా రాజా నహీ హై. నేను ఎవరికి ఒక రాజుని కాదు, ప్రభువుని కాదు అని చెప్తున్నాడు. ఉసీ స్థాన్ పర్ భిక్షక్ బన్కర్ రహనే లగతే హై. తన వస్త్రాలను చందక్ చేతిలో పెట్టేసి నేను ఎవరికి రాజుని ప్రభువుని కాదు అనేసి ఆ స్థానం నుండే ఒక భిక్షకుడిగా మారిపోయాడు. సేవక్ చందక్ సే అపని పెహలి భిక్ష మాంగితే హై. సిద్ధార్థ్ ముందుగా చందక్ దగ్గరే భిక్ష తీసుకున్నాడు. నెక్స్ట్ సారాంశం సునియో బచ్చో. శుద్ధోదన్ కపిలవస్తుకే రాజాతే. శుద్ధోదనుడు కపిలవస్తు రాజ్యానికి రాజు. సిద్ధార్థ్ ఉన్కే పుత్రతే. సిద్ధోదనుడి కొడుకు సిద్ధార్థ. యశోధర సిద్ధార్థ్కి పత్ని థీ. సిద్ధార్థుని యొక్క భార్య యశోధర. और राहुल उनका बेटा था. सिद्धार्थुनि కొడుకు పేరు రాహుల్. सिद्धार्थ को अपने सारथी चंदक द्वारा यह पता चला है. సిద్ధార్థునికి అతని రథసారథి అయిన చందక్ ద్వారా కొన్ని విషయాలను తెలుసుకుంటాడు. బుఢాపా, రోగ్, మరణ్ ఆది ప్రాకృతిక నియమం సే కోయి బచ్ నహీ సక్తా. బుఢాపా అంటే ముసలితనము, రోగ్ అంటే రోగాలు, మరణ్ అంటే మరణం. ఈ మూడిటిని ఎవరి నుండి కాపాడలేము అని చందక్ ద్వారా సిద్ధార్థ తెలుసుకుంటాడు. సిద్ధార్థ్ ने मानव जीवन को इनसे छुटकारा दिलाने का रास्ता ढूंढना चाहा. ढूंढना అంటే వెతకటము, చుటకారా అంటే వదిలించుకోవడము. ఈ ముసలితనము, మరణము, రోగాలు వీటి నుండి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని వెతుకుతూ సిద్ధార్థ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ పేరా. इसलिए एक दिन आधी रात को यशोधरा से कहते हैं. అందుకనే ఆ ముందు రోజు యశోధరతో ఎక్కువగా మాట్లాడతాడు. వే ఇతనే సమయ సోయే హువే తే పర్ అభి జగ్ గయే. నేను ఇప్పటి వరకు నిద్రపోతూనే ఉన్నాను, ఇప్పుడే మేల్కొన్నాను. सिद्धार्थ के विवेकपूर्ण बात सुनकर यशोधरा अपने को भाग्यवती समझती है. సిద్ధార్థ మాటలు విన్న ఆ యశోధర ఆమె ఎంతో అదృష్టవంతురాలు అని ఆనందపడిపోతుంటుంది. సూర్యోదయకే పెహలే సిద్ధార్థ్ విధా లేతే హై. సూర్యోదయానికి ముందే సిద్ధార్థ వెళ్ళిపోతాడు. సంసార్ కో జగానే కే లియే జానే లగతే హై. ప్రపంచంలో ఉన్న ప్రజలను మేల్కొల్పడానికి వెళ్తాడు. లాస్ట్ పేరా. सिद्धार्थ अपने सेवक चंदक के साथ कपिलवस्तु की सीमा तक पहुंच जाते हैं. సిద్ధార్థ తన సేవకుడైన చందక్తో కలిసి కపిలవస్తు సరిహద్దు వరకు చేరుకుంటాడు. చందక్ के पास अपने राज्य से वस्त्र को सौंप कर कहते हैं. చందక్కి తన వస్త్రాలను ఇచ్చేసి సిద్ధార్థ ఈ విధంగా చెప్తాడు. వే భిక్షుక్ బన్ గయే హై. నేను భిక్షుక్గా మారిపోయాను, భిక్షకుడిగా. ఉస్ క్షణ సే కిసీ సే ఉన్కా సంబంధ నహీ హై. ఈ క్షణం నుండి ఎవరితోనూ సంబంధం లేదు. చందక్ కే హాథోం మే అపనే రాజసీ కేష్ కే కట్వా లేతే హై. చందక్ తన చేతులతో నా జుట్టుని కట్ చెయ్యి అని సిద్ధార్థ అడుగుతాడు, కట్ చేపిస్తాడనమాట. ఉసీ స్థాన్ పర్ భిక్షక్ బన్ జాతే హై. అదే స్థానం నుండి అతను ఒక భిక్షకుడిగా మారిపోతాడు. ఔర్ సేవక్ చందక్ సే పెహలి భిక్షక్ మాంగితే హై. అతని సేవకుడైన చందక్ దగ్గర నుండే ఫస్ట్ భిక్ష తీసుకుంటాడు. చందక్ రోతే హుయే చలా జాతా హై. చందక్ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. సిద్ధార్థ్ అపనే ఆప్ సే యహ కహకర్ ఆగే బడతే హై కి జబ్ తక్ జీవన్ की सच्चाई तथा निर्णय निवारण संबंधी ज्ञान न मिले तब तक कोचते रहना है. సిద్ధార్థ్ అపనే ఆప్ సే యహ కహకర్ ఆగే బడతే హై అంటే సిద్ధార్థ్ ఏం చెప్తూ ఉంటాడంటే తానే స్వయంగా అనుకుంటూ ఉంటాడనమాట. తనలో తానే మనసులో అనుకుంటూ ఉంటాడు. జబ్ తక్ జీవన్కి సచ్చాయి తదా నివారణ సంబంధి జ్ఞాన్నే మిలే. అతను అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎప్పటి వరకైతే అతని మనసులో ఉన్న ప్రశ్నలకి జవాబు దొరుకుతుందో అప్పటి వరకు కూడా తబ్ తక్ కోచితే రహనా హై. అప్పటి వరకు కూడా వెతుకుతూనే ఉంటాను అని అనేసి సిద్ధార్థ్ తన మనసులో తను అనుకుంటూ వెళ్ళిపోయాడు. इंग्लिश चाहने वाले बच्चों को. शुद्धोधन was the king of Kapilavastu. Siddhartha was his son. Yasodhara was Siddharth's wife and Rahul was his son.
Siddharth learns from his charioteer Chandak that humans cannot escape from the natural cycle of old age. Illness and death, Siddhartha wanted to find a way in order to get relief from this in human life. One day in the middle of the night, he told Yashodhara that he was sleeping till now and now he woke up. Listening to Siddharth's wife-filled words, Yashodhara felt herself fortunate. Siddhartha bids farewell before the sunrise. He left to enlighten the world. Siddhartha reached the borders of Kapilavastu with Chandak. He hands over his royal robes in the hands of Chandak and says he became a monk from this movement and he has no bonding with anybody from now on. He gets his royal hair shaved by Chandak. He becomes a monk at that place and begs from Bhiksha from Chandak. Chandak leaves weeping. Siddharth moves forward by saying this to himself that till I get the knowledge of life's ultimate truth and nirvana, I shall involve myself in the search. Please like, share and subscribe. धन्यवाद मेरे प्यारे बच्चों.